చంద్రబాబు నాయుడు గారు తన కుట్ర కుహన రాజకీయాల కోసం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని కొంతమందిని వాడుకోవటం అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి అలవాటు. అంటే ఒక మ్, ఒక ఇది ఒక యజ్ఞం చేసి దాంట్లో నుంచి, యజ్ఞం అంటే అది పవిత్రమైనటువంటి యజ్ఞం కాదు, కొన్ని శక్తుల్ని, పైశాచిక శక్తుల్ని ఆవాహన చేస్తాడు అనమాట. అంటే ఆ, మన జానపద కథల్లో మాంత్రికులు ఉంటారు కదా, ఆ మాంత్రికులు ఒక ఆవాహన చేసినట్టుగా కొన్ని శక్తుల్ని, విషశక్తుల్ని ఆవాహన చేసి ఆ విషశక్తులకు తన కుయుక్తుల్ని అప్పజెప్పి తద్వారా వాటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయించడం అనేటువంటిది జానపద కథల సరళిలో చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఆవాహన చేసిన, ప్రస్తుతం ఆవాహన చేసిన శక్తుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు నిత్యం మీడియా ముసుగులో కొన్ని శక్తులు, విశ్లేషకుల శక్తులు కొన్ని శక్తులు, సర్వే సంస్థల ముసుగులో కొన్ని శక్తులు, రాజకీయాల పరంగా కొన్ని శక్తులు, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి ఇతగాడేదో ప్రతినిధులకు ఏ రోజు ఒక సామాజిక ఉద్యమాలు కానీ, లేదో సమాజంలో ప్రజలతో మమేకమైన సందర్భం కానీ లేదు, హాయిగా ప్రజాధనంతో పూటుగా దశాబ్దాల పాటు తిని ప్రభుత్వ వాహనాల్లో తిరిగి ఆమ్, ఆ క్యాబిన్ కల్చర్లోనే ఉండి మురికి జనాల్ని, మురికి ప్రజల్ని ముట్టుకోవడానికి కూడా అసహించుకునేటువంటి స్థితిలో తనదైనటువంటి ఫ్యూడల్ జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఒక నిమ్మగడ్డ. అలాంటిది ఈ నిమ్మగడ్డ అనే క్యాండిడేట్ని ఎప్పుడైతే రిటైర్ అయిపోయాడో, అత సారీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అతగాడికి ఏదో రకంగా ఆ పదవి వచ్చేటట్టు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వచ్చిన తర్వాత అడ్డగోలుగా అతన్ని వాడుకొని తద్వారా తన కుహన కుట్ర రాజకీయాలను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు. అదేంటి పాపం, ఐఏఎస్, రాష్ట్ర ఎన్నికల కమిషనరు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా నిందించడం ఏమన్నా బాగుందా అని చెప్పని మీరు అడగచ్చు. ఒకవేళ అతనే గనక సచ్చీలుడు అయినట్లయితే, మరి ఇన్ని వాళ్ళ నీతులు చెబుతున్నాడు, ఏదో డెమోక్రసీ అంటున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు కదా, ఇతగాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంలో పార్క్ హయత్ హోటల్లో, 7 స్టార్ హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజకీయ నాయకులతో ఎక్కడ కూడా మంతనాలు జరపకూడదు, మమేకం కాకూడదు. అలాంటిది చాలా రహస్యంగా ఆ రోజున ఆ ఈ సుజనా చౌదరితోనూ, కామినేని శ్రీనివాసరావుతోనూ మంతనాలు జరుపుతున్నాడు. అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇంచుమించు ఒకే జిల్లా వాసులు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కూడా తైనాతీలు. వీళ్ళు కూర్చొని అక్కడ రహస్యంగా ఎందుకు ఆ, చేయాల్సి వచ్చింది? కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఆ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మేము ఏదో పర్సనల్గా కలిసాం, వ్యక్తిగతంగా కలిసామన్నా కూడా చెప్పాలి కదా. వీ డోంట్ కేర్, మేము ఇచ్చేది ఏంటి ఆన్సర్ అన్నట్టుగా ఆ రోజున ప్రవర్తించారు. అటువంటి కుహన కుట్ర రాజకీయాలకి ఆరితేరినటువంటి ఈ నిమ్మగడ్డ చేసినటువంటి పనులకి అచ్చెన్నాయుడిని నువ్వు కూడా కాస్త సపోర్ట్ చేయని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అప్పచెవటం. అచ్చెన్న అచ్చెన్నాయుడు ముందు ఏంటంటే ఫీలర్ వదిలాడు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద. తర్వాత దాన్ని నువ్వు నోరు బారేసుకో అని చెప్పని పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడిని పెడితే, ఆ పవన్ కళ్యాణ్ నోటికి అద్దు ఆపే ఉండదు కదా. పాపం 53% మంది ఆ, మహిళలు, యువతులు ఆ వాలంటీర్లు పనిచేసేది. సో 63% మంది, 63% మంది యువతులు పనిచేసేటువంటి వాళ్ళని ఎంత అమానుషంగా అంటే, ఆ, మహిళల్ని సరఫరా చేసే వీటిల్లో ఉన్నారని చెప్పని అదని ఏదని కర్ణ కఠోరమైనటువంటి నిందారోపణలు వాళ్ళ మీద చేసి తన చౌకబారుతనాన్ని ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు చాటుకున్నాడు. కొన్ని రుజువులు చూపించు, ఆధారాలు చూపించు అంటే వాటికి ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి. ఈ నిమ్మగడ్డ రిటైర్ అయ్యాక ఎన్నికలు సమీపిస్తున్నాయి, నువ్వు లే, నిద్రలే, నీ పాత కోటును దులిపి నువ్వు కూడా ఒక మేధావి కింద తయారయ్యని సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని, అది సిటిజన్ ఫర్ డెమోక్రసీ కాదు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని చెప్పని అలా, ఇది కరెక్ట్ వర్డ్ అనమాట. దాంతో ఇతనికి పనులు అప్పచెప్పాడు. ఇతగాడు చేసినటువంటి ఫిర్యాదులతో కడు పేదలకి ఇవాళ
పెన్షన్ల పంపిణీ అనే దాన్ని బ్రేక్ వేసి ఆనందంతో వికటాట్టహాసం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25 తేదీల్లో 2 విడతలుగా ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు పెన్షన్ల పంపిణీకి ఈ వాలంటీర్లను దూరంగా ఉంచాలి, వాళ్ళ మొబైల్ ఫోన్స్, యాప్లు ఇవన్నీ కూడా వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ నుంచి వచ్చింది. వీళ్ళంతా కూడా ఇందులో కుట్రభాలో భాగస్వాములుగా ఉన్నదంతా కూడా ఆ చంద్రబాబుకి చాలా సన్నిహితంగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు. కాబట్టి ఇంకా అంతకు మించి నేను ఎక్కువ చెప్పను, ఏం జరిగి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటిది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ముందు ఆ, అచ్చెన్నాయుడు, అంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశాడు. చేసిన తర్వాత ఈ నిమ్మగడ్డని రంగంలోకి దించారు. అసలు ఈ నిమ్మగడ్డ గతంలో చేసినది ఏంటంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పదవిలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రాజ్యాంగ విరుద్ధంగా ఆ హోటల్స్లో అక్కడ ఇక్కడ మంతనాలు జరిపాడనేటువంటిది అది చాలా పెద్ద వ్యవహారం అది. అదే అలా ఉంటే స్థానిక సంస్థల్లో ఏర్పడే ఖాళీలకి చట్ట ప్రకారం 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటే ఆ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఉన్న తన సామాజిక వర్గం నేత పదవికి ఎసరు వస్తుందని చెప్పని అక్కడ ఎన్నిక జరపకుండా ఇతన్ని కంట్రోల్ చేశాడు. ఇది ఇతగాడి నిజాయితీ. వాలంటీర్లకు వ్యతిరేకంగా మాత్రం తగుదనమ్మని తయారయ్యి డిసెంబర్ 4వ తేదీన ఈ ఈ పనికి మాలిన సంస్థను దాన్ని ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీని పెట్టి సుప్రీంకోర్టులో కేసు. ఎంత దారుణం అండి! పేద ప్రజల కడుపు కొట్టడానికి, పేద పార్ట్ టైం ఎంప్లాయీస్ యొక్క పొట్ట కొట్టడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసి సుప్రీంకోర్టులో కేసు వేయటం. ఈ నిమ్మగడ్డ అనేవాడికి సుప్రీంకోర్టులో అడ్వకేట్లకి వాటికి ఫీజులు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జనాలకు ఆ మాత్రం తెలియదా ఎవరు ప్రేరేపించారనేది? వేశారు. వేసి తర్వాత ఏం చేశారు, అక్కడ వాళ్ళు అడ్వైజ్ ఇవ్వడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొన్నటిదాకా, అంతకుముందు గతంలో మొత్తం అసలు కోర్టు అంతా మా జేబులోనే ఉందన్నట్టుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద నమ్మకం లేదన్నట్టుగా పిటిషన్ని నిమ్మగడ్డ ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేశాడు. ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేయటం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విషయాలని. అయితే ఆ కోర్టు ఏం చేసింది, ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పని ఆ పిటిషన్ని కొట్టేసింది. అంతటితో వదిలేసాడంటే వదలలేదు. మళ్ళీ మార్చి 13న వాలంటీర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో మళ్ళా పిటిషన్ దాఖలు చేశాడు. దాఖలు చేస్తే హైకోర్టు ఏం చెప్పింది, ఇది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది, ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికే మేము వదిలేస్తున్నాం, ఇది ఈ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పని తీర్పిచ్చింది. తీర్పిచ్చిన దరిమిల ఇక అక్కడ నుంచి వీళ్ళ యొక్క ప్రయత్నాలు మొదలైనవి. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ కేసు అంటే ఈ పేదల ఉద్యోగాలు, వాలంటీర్లు అనేటువంటి పేదల ఉద్యోగాలు ఊడగొట్టడానికి, పెన్షన్లతో బ్రతుకు ఈడ్చేటువంటి యొక్క కడుపేద జీవులు, వృద్ధ జీవులు, బధిరులు, అంటే ఫిజికల్లీ ఛాలెంజర్స్, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆనందించడం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఖరీదైనటువంటి కపిల్ సిబాల్ లాంటి అడ్వకేట్లను నియమించుకున్నారు ఈ పెత్తందారులు అనేటువంటి వీళ్ళు. చేస్తే పాపం అదే అవ్వలేదు. ఆ తర్వాత ఇక చివరికి ఇలా వచ్చారు. దీన్ని పైకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బుకాయిస్తున్నాడు, ఎదురు బుకాయిస్తున్నాడు చంద్రబాబు. ఇది ఎవరో చేశారు, మాకు సంబంధం లేదన్నట్టుగా. ఇంత నిస్సిగ్గుగా వీళ్ళే తెలియగలవాళ్ళు అనుకుని సగటు జనాలకి తెలియదు అనుకుంటే ఎట్లా? పైగా ఇంకొక వ్యవహారం ఏంటంటే, ఈ వాలంటీర్లని గతంలో అతి దారుణంగా, అమానుషంగా, అన్యాయంగా వాళ్ళ క్యారెక్టర్, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వాళ్ళ అమ్మాయిల్ని సప్లై చేసే ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు అని చెప్పని, ఎక్కడికో సప్లై చేస్తున్నారని చెప్పని, ఇంకా ఏవేవో అవాకులు చవాకులు పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడి ద్వారా మాట్లాడించారు. మాట్లాడిస్తే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, 63% మంది ఈ వాలంటీర్స్లో ఉన్నది మహిళలు, యువతులు, చదువుకున్నటువంటి వాళ్ళు.
వాళ్ళ మీద ఇలాంటి అవాకులు చవకలు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఈ విధులన్నీ నిర్వహించడం కాదు, ఇటీవల సంభవించినటువంటి ప్రకృతి విపత్తులలో ప్రాణాలకి తెగించి ఆ నీళ్ళల్లో పీకల్లోతు నీళ్ళల్లో కూడా వెళ్ళి ఆ వృద్ధులకి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి సహాయం చూస్తే నిజంగా ఈ ఏ మదర్ తెరిసా లాంటిదో కనుక బతికుంటే ఆ ఆ సేవలకి ఆ ఎంతగా శ్లాఘించేది, మానవతావాదులు ఎంతగా శ్లాఘించాల్సినటువంటి సేవలు వాళ్ళు అందిస్తే అలాంటి వాళ్ళ మీద అత్యంత అమానుషంగా వీళ్ళు ఆ, ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయం. 2019 ఎన్నికల సమయంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన నాన్ ఐఏఎస్ అధికారిని ముందు ఒక ఓఎస్డిగా నియమించుకొని తర్వాత సెర్ఫ్ సిఇఓగా బాధ్యతలు అప్పచెప్పాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. అదే అధికారి నేతృత్వంలో ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ప్రభావితం చేసేలాగా పొదుపు మహిళలకు పసుపు కుంకుమ అనే తాయిలాలు కూడా విసిరినటువంటి సందర్భం ఉంది. మరి అదేవిధంగా జన్మభూమి కమిటీలను పెట్టి ఎంత దారుణాతి దారుణంగా ప్రజలకి, పేద ప్రజలకు అందాల్సినటువంటి దోచుకు తిన్నారో కూడా మనకు తెలుసు. ఇన్ని రకాలుగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఎన్నికల వేళ ఏమైనా సరే తమ యొక్క దుర్మార్గాన్ని, దౌష్ట్యాన్ని ఈ విధంగా చాటుకోవటం అనేటువంటిది అత్యంత ఆ, పాశవికమైనటువంటి చర్యగా దీన్ని మనం అభివర్ణించాలి. ఇటువంటి వ్యక్తులు ఓట్లు అడగడానికి వస్తే, బుకాయించడానికి ప్రయత్నిస్తే ఇది వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పాల్సి, అంటే ఈ మేధావులు పాపం డెమోక్రసీ అని, సిటిజన్స్ ఫర్ అది ఇదని చెప్పేవాళ్ళు వీళ్ళు జనం మధ్యలోకి రారు. ఎందుకంటే జనం మధ్యలోకి వస్తే వీళ్ళ నడుము ఆల్రెడీ వంగిపోయి ఉంది, ఇంకొంచెం వంగగొట్టేటట్టుగా చితగొడతారు నిస్సందేహంగా ప్రజలు. కాబట్టి వీళ్ళు ఏంటి, కుట్రదారులు తెర వెనక నుంచి మాత్రమే ప్రయత్నాలు చేస్తారు, తెర ముందు మాత్రం ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళు తయారవుతారు. పైగా ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎకసక్కాలు, వ్యంగ్యాలు, వెటకారాలు, హేళనలు ఏంటంటే ఆ, ఇది పేదలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు కడు పేదవాడు అది ఇది అని చెప్పని వెటకారాలు, వ్యంగ్యాలు చేస్తాడు. పేదల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసేటువంటి నాయకుడు పేదవాడై ఉండాలని ఎక్కడా లేదు. చరిత్రలో చూస్తే ఎవరు కూడా ఒక సంఘ సంస్కర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రజారంజక పాలన అందించినటువంటి వాళ్ళంతా కూడా నీ సినిమాల్లో పేదవాడు అనేసరికి ఏంటంటే కొత్త కోటు చించి దానికి ఒక ముక్క తగిలించి పేదవాడు పేదోడిలాగా ఉండటం కోసం అతుకులేస్తారు. అది కృతకమైనటువంటి చర్య. అంతేగాని ఆ, ధనవంతులైనంత మాత్రంలో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ పేదల యొక్క సంక్షేమం కోసం కృషి చేసేవాళ్ళు, వ్యాపారస్తులైనా, టాటా బిర్లా లాంటి వాళ్ళైనా, లేదు పాలకులు జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులైనా, వాళ్ళు సంక్షేమం, పేదల సంక్షేమం కోసం పనిచేయటంటే వాళ్ళు పేదవాళ్ళు అయిపోవాలని ఎక్కడా లేదు, వాళ్ళు పేదవాళ్ళుగా ఉండాలని లేదు. కాబట్టి ఈ కనీసమైన ఈ మాత్రం ఇంగితం లేనటువంటి వ్యక్తి నువ్వు నాయకుడిని నేను పరిపాలన చేస్తానంట తయారవుతావు. నీ చౌకబారు ప్రసంగాలు, నీ చౌకబారు విమర్శలు, నువ్వు ఒక చంద్రబాబు నాయుడు చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. నిన్ను కూడా రేపొద్దున ఆయన నీ పని అయిపోయిన తర్వాత యూజ్ అండ్ త్రోగా చేస్తాడు. అఫ్ కోర్స్ నువ్వు తెలియగలవాడు కాబట్టి ఈ లోపే కావాల్సినంత క్యాష్ చేసుకుంటావు, అది వేరే. కానీ ఈ పేదల ఉసురు మాత్రం ఖచ్చితంగా మీకు తగులుతుంది. ప్రతి అవ్వాతాతల కన్నీటి బొట్టు మీ పట్ల అగ్ని కణాలుగా మారతాయి అనడంలో మాత్రం కించిత్ సందేహం లేదు. అమానుషంగా ఇవాళ మళ్ళీ తెలివిగా వీళ్ళు లేడీస్ని సప్లై చేస్తున్నారని, ఏదో తప్పులు చేస్తున్నారని, దుర్మార్గాలు చేస్తున్నారని, దౌష్ట్యాలకు పాల్పడుతున్నారని చెప్పేవాళ్ళని మొన్న మళ్ళీ ఈనాడు పేపర్లో రాసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, లేకపోతే ఎంబీఏలు చేసిన వాళ్ళు, చాలా విద్యావంతులు అది ఇది అని చెప్పని రాస్తాడు. దేనికోసం వీళ్ళు ఆ రోజునేమో వాళ్ళు నేరస్తులని చెప్పారు, దాన్ని ప్రముఖంగా ప్రచురించావు. ఇవాళ వాళ్ళు విద్యావంతులు, వీళ్ళలో చాలా మంది అధికులు అని చెప్పని చెప్తుంది ఏంటంటే వీళ్ళంతా విద్యావంతులు, అధికులు, విద్యాధికులు. కాబట్టి మీరు ఆ, ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా కాలదన్ని మీరు గనక
ప్రచారాలు చేసినట్లయితే, వేరే యాక్టివిటీస్లో పాల్గొంటే మీకు ఉద్యోగాలు రావని సెక్షన్లతో సహా రాసి ఉటంకిస్తూ వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఏ వాలంటీర్లు అయితే ఉన్నారో మీ ఆత్మాభిమానం కోసం మీరు పనిచేయండి. అవసరమైతే రాజీనామా చేసైనా సరే, మీకు మీ విధులతో సంబంధం లేదని చెప్పినప్పుడు మీరు సాధారణ పౌరులు. ప్రతి సాధారణ పౌరుడికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19A ప్రకారంగా మన యొక్క వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఉంటుంది. దాన్ని ఎవడూ కూడా కట్టేలు చేయలేడు. కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కెనాట్ టేక్ అవే ది రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అందుకని మీకు జరిగిన అన్యాయానికి మీరు సరైన సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ వాలంటీర్లు ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు.